హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మాట్లాడుకుందాం. సో దిస్ ఇస్ పార్ట్ 1. ఏం మాట్లాడుకుంటున్నామంటే, సో మనం ఔరంగజేబు నుంచి మొదలు పెడదాం. సో మోడర్న్ హిస్టరీ కనెక్ట్ అవుతుంది కాబట్టి, ఔరంగజేబు కోసం చెప్పాలి అంటే షాజహాన్కి ముంతాజ్ యొక్క మూడో కొడుకు అని చెప్పుకోవచ్చు. ఔరంగజేబు మూడో కొడుకు మాట. అయితే ఔరంగజేబు మనకి 1658లో నుంచి 1707 వరకు మనకి పరిపాలించడం అయితే జరిగింది. అంటే 1658లో అతను రాజ్యాన్ని తీసుకుంటాడనమాట. సో ఇతను చేసిన ఒక వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే నాకు నచ్చలేంది, 1675 1675లో గురు తేగ్ బహదూర్ అనే ఒక సిక్కు గురు ఉంటాడనమాట. గురు తేగ్ బహదూర్ అంటారు. అతన్ని చంపేస్తాడనమాట ఔరంగజేబు. సో ఇలాంటి విషయాలు చాలా చేశాడు. అలాగే ఇక్కడ నాదిర్ షా అన్నాడు. నాదిర్ షా అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే, షాజహాను ప్రేమతో తయారు చేసుకున్న నెమలి పించం, అంటే నెమలి సింహాసనం, పికాక్ త్రోని అండ్ అలాగే కోహినూర్ డైమండ్ని 1739లో కాజేసేస్తాడు. ఆ టైంలో మొఘల్ రూలర్ ఎవరంటే మొహమ్మద్ షా రంగీలా, అదే రంగీలా డ్యాన్సరు వాడమాట. ఏం పేకలేకపోతాడు నాదిర్ షాని. సో 1739లో పికాక్ త్రోని తీసేసుకొని కోహినూర్ డైమండ్ కూడా తీసేసుకుంటారు. అయితే మొఘలుల కోసం మాట్లాడుకునేటప్పుడు మోటీ మసీదీస్, అంటే ఎక్కువగా మసీదులు కట్టించడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం లాహోర్లో మసీదు చూసుకున్నట్లయితే జహాంగీర్ కట్టించాడు, ఆగ్రాలో షాజహాన్ కట్టించాడు, ఢిల్లీలో ఔరంగజేబ్ కట్టించాడు. అలాగే వీళ్ళకి సమాధులు కూడా కట్టించుకున్నారు. ఎలా అంటే ఇప్పుడు జహాంగీర్ సమాధి మీరు చూసినట్లయితే లాహోర్లో ఉంటుంది. ఎందుకంటే లాహోర్లోనే వాడు మసీదు కట్టించాడు. లాహోర్లోనే జహాంగీర్ యొక్క సమాధి కూడా ఉందన్నమాట. అక్బర్ టాంబ్, అంటే అక్బర్ యొక్క సమాధి ఆగ్రాలో ఉంది ఇప్పటికీ కూడా. బాబర్ యొక్క సమాధి మనకి కాబుల్, ఆఫ్ఘనిస్తాన్లో ఉంది, బాబర్ సమాధి. అలాగే షాజహాన్ సమాధి కూడా ఆగ్రాలోనే ఉంది. అక్బర్ సమాధి కూడా ఆగ్రాలోనే ఉంది. అలాగే ఔరంగజేబ్ సమాధి ఔరంగాబాద్. ఓకేనా, ఔరంగాబాద్ ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో ఉంది, సంభాజీనగర్. ఓకేనా, సంభాజీనగర్ అంటారు, ఔరంగాబాద్లో ఉంది. ఓకేనా. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే అల్లావుద్దీన్ ఖిల్జీ అని ఒక వ్యక్తి ఉంటాడు. ఇతను మనకి సిరి ఫోర్టు, అలై దర్వాజా, తర్వాత హాస్ కాస్ లేక్, సిరి ఫోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, అలై దర్వాజా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి అల్లావుద్దీన్ ఖిల్జీ కట్టించారన్నమాట. ఓకేనా. అలాగే కుతుబుద్దీన్ ఐబీక్ యొక్క టైటిల్ ఏంటని అడుగుతున్నాడు, లక్బక్స్. ఇది మనకు తెలిసిందే కదా. సో అది. సో ఓన్లీ మనకి తెలియని విషయాలు మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ తన్సెన్ అంటే ఏంటి? అసలు ఇతని ఒరిజినల్ పేరు రామతను పాండే మాట. ఇతన్ని తన్సెన్ అని పిలుస్తారు మొఘళ్ళు. ఎందుకంటే ఇతను మొఘల్ ఎరాలో ఒక ఫేమస్ సింగర్ అని చెప్పుకోవచ్చు. ఇండియన్ యొక్క మ్యూజిక్ ధృపద్ మాట. ధృపద్ అనే ఇండియన్ మ్యూజిక్ని ఇతను ఫాలో అయ్యేవాడు. ఇతని యొక్క గురువు స్వామి హరిదాస్ మాట. ఓకేనా. ఈయన అసలు ఇంతకుముందు రామచంద్ర సింగ్ ఆఫ్ గ్వాలియర్ యొక్క రాజు రామచంద్ర సింగ్ కిందన రాజా రామచంద్ర సింగ్ దగ్గర పనిచేసేవాడు. తర్వాత అక్బర్ టైంలో ఇతను వన్ ఆఫ్ ద నవరత్న అయ్యాడనమాట గ్వాలియర్లోని. సో అక్బర్ కూడా పిలిపించుకున్నాడు ఇతన్ని. ధృపద్ అనే ఇండియన్ మ్యూజిక్ ఫామ్ని వాడేవాడనమాట. సో ఈ విధంగా మనకి ఉండేదన్నమాట. అయితే ఇక్కడ క్వీన్ స్టెప్వెల్ అని అడుగుతున్నాడు. మనందరికీ తెలుసు, ఇది రాణిజీకి బావోరి అని అంటారు, లేదంటే క్వీన్ స్టెప్వెల్ అంటారన్నమాట. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ 50 స్టెప్ వాల్స్, అదే వెల్స్. సో ఇదేంటంటే బుండి అంటారు. బుండి ఇది ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్లో ఉంది. ఇది ఎక్కడ ఉంది? రాజస్థాన్లో ఉంది. దీన్ని క్వీన్ స్టెప్వెల్ అంటారు. అలాగే గీత్ గోవిందం అనేది మెడివల్ ఇండియాలో ఎవరు రాశారని అడిగారు, జయదేవ్. గీత్ గోవిందం అనే బుక్ని ఎవరు రాశారు అంటే జయదేవ్. అలాగే మీకు ఇంకా చెప్పాలి అంటే పంచమహల్ అనేది ఎవరు కట్టించారు అంటే అక్బర్. పంచమహల్ అక్బరు కట్టేస్తాడనమాట. చాలా మహల్స్ కట్టించారు వాళ్ళ ఆవిడ కోసం, మీటింగ్లు జరుపుకోవడానికి పంచమహల్ ఇలా కట్టించాడనమాట ఆగ్రాలోను. అలాగే హవా మహల్ అట్ జైపూర్ వాజ్ ఇన్స్పైర్డ్ బై ది అని అడుగుతున్నాడు అనమాట. హవా మహల్ అనేది జైపూర్లో ఉంది. ఇది కేత్రి మహల్ అట్ జుంజున్కి ఇన్స్పైర్డ్గా తీసుకున్నారన్నమాట. కేట్రీ మహల్ అట్ జుంజున్ మాట. ఓకే. నెక్స్ట్ అలాగే గోల్కొండ ఫోర్ట్ ఎక్కడుంది అంటున్నాడు. ఇది మరి కామెడీ, హైదరాబాద్లో ఉంది. అలాగే బులంద్ దర్వాజా ఎక్కడుంది అంటే ఫతేపూర్ సిక్రీలో ఉంది బులంద్ దర్వాజా. అలాగే హుమయూన్ యొక్క సమాధి ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉంది. రాణి కి వావ్ ఎక్కడుంది అంటే పటాన్లో ఉంది. సో అంటే లొకేషన్స్ అనేవి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా. అయితే హౌస్ ఆఫ్ వార్షిప్ వాజ్ ఎరెక్టెడ్ బై అక్బర్ అంటే ఇబదత్ ఖానా అంటారు. దీన్ని ఇబదత్ ఖానా అంటారు. అంటే హౌస్ ఆఫ్ వార్షిప్ అని అర్థం అన్నమాట. ఇది అక్బర్ పెడతాడనమాట 1575లో.
ఓకేనా. అలాగే అక్బర్ ఒక కొత్త రిలీజన్ పెడతాడు. నేను చాలాసార్లు చెప్పాను, దీన్ ఐ ఇలాహీ అని చెప్పేసి, దీన్ ఐ ఇలాహీ అని చెప్పేసి అక్బర్ పెట్టిన ఒక కొత్త రిలీజ్ అనమాట. అంటే ఇది ఎవరో హిందువులు యాక్సెప్ట్ చేయరు, బట్ మనకి బీర్బల్ యాక్సెప్ట్ చేస్తాడు. ఓన్లీ హిందూ టు అడాప్ట్ అంటే బీర్బల్ అని చెప్పుకోవచ్చు, అక్బర్కి చాలా దగ్గర. ఓకేనా. అలాగే బాల్బన్ చూసుకుంటే నౌరోజీ అని చెప్పేసి ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇలాంటివి చెప్పుకుంటే చాలా ఉన్నాయన్నమాట. ఓకేనా. సో అది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే హిస్టారికల్ ఈవెంట్స్ మనం చూసుకున్నట్లయితే కొన్ని ఈవెంట్స్ ఇచ్చి ఇయర్స్ అడుగుతున్నాడు అనమాట. సో ఏం లేదు, హుమయూన్ తన టెరిటరీస్ని ఎప్పుడు లాస్ చేసుకున్నాడు? అది 1555లో లాస్ చేసుకుంటాడు హుమయూన్. పారిపోతాడు కదా షేర్షా సూరి దగ్గర నుంచి, 1555 మాట అది. అలాగే ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే, మొదట జరిగిన ఇక్కడ 4 ఇచ్చాడు. నాదిర్ షా ఇన్వైడెడ్ ఇండియా అండ్ అటాక్స్ ఢిల్లీ. సో మనం చూసుకున్నట్లయితే నాదిర్ షా అనేవాడు ఎప్పుడు ఇండియా పైన ఢిల్లీ పైన అటాక్ చేశాడంటే 1739లో నాదిర్ షా ఢిల్లీ పైన అటాక్ చేస్తాడు. ఇది అందరం మనం మాట్లాడుకున్నాం, అదే రంగీలో ఉంటాడని చెప్పాను కదా. దివానీ ఆఫ్ బెంగాల్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు జరిగింది? 1765లో జరిగింది. 1764లో బక్సర్ యుద్ధం జరుగుతుంది, అందులో ఓడిపోయిన తర్వాత 1765లో వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు, దివానీ ఆఫ్ బెంగాల్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకి రావాలని చెప్పి. హుమయూన్ తన టెరిటరీస్ని ఎప్పుడు లాస్ చేసుకున్నాడు? 1555లో లాస్ చేసుకున్నాడు. అహ్మద్ షా అబ్దాలీ మారతాస్ని థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్లో ఓడించాడు ఎప్పుడు అని చెప్పేసి అని అడుగుతున్నాడు. 1761లో జరుగుతుంది, 1761. అహ్మద్ షా అబ్దాలీ డిఫీట్స్ ద మారతాస్ ఇన్ ద థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అని చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్, థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1761 అని చెప్పుకోవచ్చు. షరియా అనే లాని ఎవరిని గవర్నింగ్ చేయడానికి అంటే ముస్లింని గవర్నింగ్ చేయడానికి. ఇలాగే హిందువులకు కూడా ఒక ట్యాక్స్ ఉంటుంది, జిజియా ట్యాక్స్ అంటాం. ఫస్ట్ టైం జిజియా ట్యాక్స్ అనేది మొహమ్మద్ బిన్ కసీము ఇంట్రడ్యూస్ చేశాడనమాట. ఓకేనా. సో అది. అలాగే మంగోల్స్ ఎక్కడి నుంచి వచ్చారు? సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారు వాళ్ళు. ఓకేనా, సెంట్రల్ ఏషియాస్ నుంచి వచ్చారన్నమాట. సో శివాజీ బార్న్ ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫోర్ట్ అంటే శివనేరి ఫోర్ట్ అన్నమాట, శివనేరి ఫోర్ట్. ఓకే. రాయ్గర్ అంటే తను రాజ్యం తీసుకున్నదన్నమాట, కొరనేషన్ జరిగింది 1674లో, అది వేరు. నెక్స్ట్ అయితే ఔరంగజేబ్కి శివరాజ్ మహారాజ్కి మధ్యలో జరిగే ట్రీటీ ఏంటని అడుగుతాడు. ట్రీటీ ఆఫ్ పురందర్ మాట. ట్రీటీ ఆఫ్ పురందర్ అనేది 1665లోని శివాజీ మహారాజ్కి ఔరంగజేబుకి మధ్యలో, అంటే ఔరంగజేబుకి బదులుగా రాజా జయసింగ్ 1 ఉంటాడనమాట, అతనికి శివాజీకి 1665లో అవుతుంది ట్రీటీ ఆఫ్ పురందర్ అని చెప్పేసి అవుతుందన్నమాట. ఓకేనా. సో అది. ఆంగ్లో మరాఠా వార్స్ చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్ వాళ్ళకి మారతాలకి అవుతుంది, ఫస్ట్ 1775లో అవుతుంది, ఫస్ట్ 1775లో అవుతుంది. ఇందాక నేను చెప్పాను 1775 నేనేమని చెప్పాను, మారతాల కోసం అని చెప్పాను, ఎండెడ్ విత్ ట్రీటీ ఆఫ్ సాల్బై అని చెప్పేసి. ఇక్కడ మనకి 1775లో, అలాగే 1776లో అదే మనకి ఏంటంటే ట్రీటీ ఆఫ్ పురందర్ 1665లో శివాజీ మహారాజ్కి రాజా జయసింగ్కి ఏమవుతుంది, ట్రీటీ ఆఫ్ పురందర్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ట్రీటీ ఆఫ్ పురందర్ 2 సార్లు జరుగుతుంది. ఒకటి 1665 శివాజీ మహారాజ్కి ఔరంగజేబ్ అదే రాజా జయసింగ్ అని చెప్పాను కదా. సెకండ్ వచ్చేసి మనకి 1776లో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీకి పేష్వా అంటే మారతాల యొక్క చీఫ్ మాట రఘునాథ్ రావు, అతనికి బ్రిటిష్ వాళ్ళకి ట్రీటీ ఆఫ్ పురందర్ 1776లో జరుగుతుందన్నమాట. ఓకేనా, 1776లో జరుగుతుందన్నమాట. సో ఇది ఫస్ట్ మారతా వార్ 1775 to 82 అని చెప్పుకోవచ్చు. సెకండ్ వచ్చేసి 1803 to 1805 మాట. ఇది ట్రీటీ ఆఫ్ బెసెన్తో ఎండ్ అవుతుందన్నమాట. 1802లో స్టార్టెడ్ విత్ ట్రీటీ ఆఫ్ బెసెన్, 1802 అని చెప్పుకోవచ్చు, సెకండ్ మారతా వార్. తర్వాత థర్డ్ వచ్చేసి 1817 to 1818. ఇది నానా సాహెబ్ బితూర్కి పంపించేస్తారు అన్నమాట, బిఠూర్కి పంపించేస్తారు కాన్పూర్ దగ్గర. ఓకేనా, ఇది థర్డ్ మారతా వార్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అదే అడుగుతున్నాడు, ట్రీటీ ఆఫ్ సాల్బై అన్నారు కదా, ఇది ఏ ఇయర్లో మనకి పెట్టారు అంటే 1782 మాట. ట్రీటీ ఆఫ్ సాల్బై ఎప్పుడు జరిగింది అంటే మే 1782లోని మనకి ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ జరిగినప్పుడు 1782 తోటి ఎండ్ అవుతుందన్నమాట. థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ కూడా ఇందాక చెప్పాను, అందుకనే మారతా వాళ్ళకి తర్వాత అహ్మద్ షా అబ్దాలీకి జరుగుతుంది పానిపట్ దగ్గర. ఇదే 1761 ఇందాక చెప్పాను నేను, అదే గుర్తుపెట్టుకోండి. థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ను మాత్రం మీరు మర్చిపోవద్దు. 1761
థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఓకేనా. అహ్మద్ షా అబ్దాలీ డిఫీటెడ్ ద మారతాస్. నెక్స్ట్ అలాగే ఛత్రపతి శివాజీ యొక్క మదర్ పేరు జీజాబాయ్, ఫాదర్ వచ్చేసి షాజీ భోన్స్లే. ఓకేనా. సో అది అన్నమయ్య పోయెట్ మిడిల్ పీరియడ్లో ఏ ఇండియన్ స్టేట్కి చెందినవాడు? ఆంధ్రప్రదేశ్. అది అందరికీ తెలుసు కదా, మనకు ఇంకా బాగా తెలుసు. సో ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మీకు తెలుసా మన రిలీజియస్లో సెయింట్ పోయిట్స్ ఎవరైతే ఉన్నారో 13th to 17th centuries అదే ధ్యానేశ్వర్, నామ్దేవ్, ఏక్నాథ్, తుకారాం వీళ్ళందరూ కూడా మహారాష్ట్రకి చెందిన వాళ్ళు. అలాగే మీరాబాయి ఎవరినైతే కృష్ణుడిని బాగా ఇష్టపడి ఆయన కోసం భజనలు చేస్తుంది, డ్యాన్సులు చేస్తుంది. సో తిను ఒక సెయింట్ యొక్క ఒక వ్యక్తి ఉంటాడు, అతను అన్టచబుల్ అన్నమాట. అతను రవిదాస్ని పూజిస్తుంది. ఆయన ఒక అన్టచబుల్ అని అందరూ అంటూ ఉంటారు. ఓకేనా. అద్వైత అని హిందూయిజంలోని మనం దాన్ని ఏమని పిలుస్తారు అంటే, ఎవరు ప్రపోజ్ చేశారు అంటే అద్వైత అని. ఈ అద్వైత సిస్టమ్ని హిందూయిజంలో ఆది శంకరాచార్యులు వారు పాటిస్తారన్నమాట. దైత్వ అద్వైత్వ రెండు ఉంటాయి. ద్వైత వచ్చేసి మనకి మాధవచార్య అయితే అద్వైత వచ్చేసి ఆది శంకరాచార్య అన్నమాట. ఓకేనా. విశిష్ట దైత్వ అని ఉంటుంది, రామానుజాచార్య అన్నమాట. విశిష్ట దైత్వ వచ్చేసి రామానుజాచార్య. ఓకేనా. సుదైత్వ వచ్చేసి వల్లభాచార్య. ఓకేనా. సో అది ఇలాగా కొన్ని పేర్లు ఉంటాయి అన్నమాట. సెయింట్ కబీర్ ఎక్కడ పుట్టాడని అడుగుతున్నారు. కబీర్ మనకి వారణాసిలో పుట్టాడు. హంస సాంప్రదాయ అనే ఒక ప్రామినెంట్ సెక్ట్ అనేది ఎవరిని వర్షిప్ చేయడానికి యూజ్ చేస్తారంటే కృష్ణ అండ్ రాధాకి సంబంధించి అన్నమాట. అలాగే ఇంద్రాని పురందర్ అని కూడా పిలుస్తారు. ఓకేనా. ఎర్లీ వేదిక్ ఏజ్లో అసలు ఇంద్రుడిని కొలిచేవారు అన్నమాట అప్పట్లోనే. ఓకే. నెక్స్ట్ హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద విశిష్ట దైత్వ ఫిలాసఫీ అని చెప్పాను, ఇందాకలే చెప్పాను కదా, రామానుజాచార్య విశిష్ట దైత్వ. అలాగే అజ్మీర్ అనేది ఏ సూఫీ సెయింట్కి సంబంధించింది అని చెప్తున్నాడు. మొయినుద్దీన్ చిష్టి, ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి మాట. ఇతను మొహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో ఫస్ట్ అన్నమాట, అంటే అప్పుడు విజిట్ అయిన వ్యక్తి మాట. మొహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి, ఈయన ఒక సూఫీ సెయింట్ మాట. ఓకే. మీరాబాయి రాజ్పుత్ ప్రిన్సెస్ ఏ రాజ్యానికి చెందిందంటే మేవర్ రాజ్యానికి చెందిన ఆవిడమాట. ఓకేనా. నెక్స్ట్ ఏ సిక్ గురు ఖల్సా పంత్ని స్టార్ట్ చేశాడంటే గురు గోబింద్ సింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇతను ఒక వారియర్ క్లాస్ ఆఫ్ ఖల్సా పంత్ అని చెప్పుకోవచ్చు. 13th April 1699 స్టార్ట్ చేశాడు. సో ఈ 13th April 1699 స్టార్ట్ చేసినందుకు ఈ 13th April సిక్ వాళ్ళు బైసాఖీగా సెలబ్రేట్ చేసుకుంటారు అన్నమాట. ఓకేనా. అలాగే ఇతను 1706 హోలీ స్క్రిప్చర్స్ ఆఫ్ సిక్స్ అని చెప్పేసి చాలా మటుకు ఈ గురు గోబింద్ సింగ్నే మీరు ఫాలో అయ్యేవారు అన్నమాట. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ మనకి 23 June 1757 జరిగింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్ నవాబ్ ఆఫ్ బెంగాల్ సిరాజుద్దౌలా. ఇలాంటి పాయింట్లు మాట్లాడుకుంటే మొఘల్స్ వీక్ అయిన తర్వాత ఫ్రీ అయిన స్టేట్స్ అవధ్, బెంగాల్, హైదరాబాద్ అయితే ఫరూక్ సియారు గోల్డెన్ ఫర్మానా ఇస్తాడు బ్రిటిష్ వాళ్ళకి 1717. అలాగే బెంగాల్ యొక్క ఫస్ట్ నవాబు ముర్షిద్ కులీ ఖాను. అలాగే బెంగాల్లోని ఇంపార్టెంట్ బ్లాక్ హోల్ ట్రాజడీ బై సిరాజుద్దౌలా. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది మనకి రాబర్ట్ క్లైవ్, మీర్ కసీము వీళ్ళిద్దరూ కలిసిపోయి సిరాజుద్దౌలాని చంపేస్తారన్నమాట, నవాబ్ ఆఫ్ బెంగాల్ని. సో ఆ తర్వాత ఈ మీర్ కసీము ఒక పప్పెట్ నవాబుగా బిహేవ్ చేస్తాడు. అలాగే ఈ మొఘల్ ఎంపైర్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో మనకి మొఘల్ ఎవరు అంటే ఆ టైంలోని అలంగిరి II అన్నమాట. అలంగిరి II వాజ్ ద మొఘల్ ఎంపైర్ డ్యూరింగ్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అని మనం చెప్పుకోవచ్చు. 1764 బ్యాటిల్ ఆఫ్ బక్సర్, మీర్ కసీము ప్లస్ సుజావుద్దౌలా అవధ్ నుంచి, అలాగే షా ఆలం II. సో వీళ్ళు ముగ్గురు కూడా కలుస్తారన్నమాట బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, కాకపోతే బ్రిటిష్ వాళ్ళే గెలుస్తారు. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇంగ్లీష్ ఫ్యాక్టరీ ఆఫ్ బెంగాల్ వాజ్ సెటప్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ అంటున్నాడు హుగ్లీ రివర్ అన్నమాట 1651. ఓకే. నెక్స్ట్ సో పంజాబ్లో కింగ్ మనకి రంజిత్ సింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1809 ట్రీటీ ఆఫ్ అమృత్సర్ జరుగుతుంది. 1809 సట్లజ్ రివర్ అనేది ఒక బౌండరీగా పెట్టారన్నమాట పంజాబ్కి బ్రిటిష్ వాళ్ళకి. అంటే పంజాబ్ అనేది నార్త్ సైడ్ ఆఫ్ సట్లజ్ ఉంటుందన్నమాట. సో వీళ్ళిద్దరి మధ్య ట్రీటీ ఆఫ్ అమృత్సర్ జరిగింది 1809. అలాగే మనం ఆంగ్లో మైసూర్ వార్స్ కోసం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ 1767 to 69 ట్రీటీ ఆఫ్ మద్రాస్ జరుగుతుంది. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ అన్నమాట.
తర్వాత సెకండ్ వచ్చేసి 1780-84 ట్రీటీ ఆఫ్ మంగళూర్. హైదర్ అలీ చచ్చిపోతాడు ఇక్కడే. హైదర్ అలీ గురించి ఒక పెద్ద స్టోరీ ఉంటుంది, తర్వాత చెప్తాను. ఈ హ్యాడ్ రీప్లేస్డ్ వడియార్ ఇన్ మైసూర్ అని చెప్పుకోవచ్చు. తర్వాత థర్డ్ వచ్చేసి హైదర్ అలీ కొడుకైన టిప్పు సుల్తాన్ అనమాట. థర్డ్ మైసూర్ వార్ జరుగుతుంది, ఆంగ్లో మైసూర్ వారు 1790-92 ట్రీటీ ఆఫ్ సెరింగపట్నం. అలాగే ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వారు 1798-99 టిప్పు సుల్తాన్ చచ్చిపోతాడు ఇక్కడ. వడియార్ డైనస్టీ వచ్చేసి మళ్ళీ రీస్టోర్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో తర్వాత సబ్సిడరీ అలయన్స్ తీసుకొస్తాడు వెల్లెస్లీ 1798లో. సబ్సిడరీ అలయన్స్ అంటే తెలుసు కదా, పర్మనెంట్ బ్రిటిష్ వాళ్ళు కోర్టులో ఉంటారు, మనకి బ్రిటిష్ ఆర్మీని మెయింటైన్ చేసుకోవాలి. సో ఓకేనా, ఏ ట్రీటీని కూడా బ్రిటిష్ వాళ్ళు యాక్సెప్టెన్స్ లేకుండా పెట్టకూడదు అన్నమాట. సో ఈ సబ్సిడరీ అలయన్స్ కింద మనకి హైదరాబాద్ 1798లోని 1798లో హైదరాబాదు, వడియార్ వచ్చేసి 1799, అవధ్ వచ్చేసి 1801 ఇలా క్యాప్చర్ చేసుకున్నారన్నమాట వాళ్ళు. సో అయితే ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ చిన్హట్ అని చెప్పేసి మనకు ఒకటి జరిగిందన్నమాట. ఎవరికి అంటే మౌలావి అహ్మదుల్లా షాకిని అలాగే హెన్రీ లారెన్స్కి జరుగుతుందన్నమాట. సో బ్రిటిష్ వాళ్ళకి. సో మొహమ్మద్ అహ్మదుల్లా షాని డంకా షాహ్ అని కూడా పిలుస్తారన్నమాట. సో వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ ఆఫ్ చిన్హట్ జరుగుతుంది. అయితే ఈ బ్యాటిల్ ఆఫ్ చిన్హట్ అనేది మనకి 1857లో మనకి ఉత్తరప్రదేశ్, ఇప్పుడు ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ ఎక్కడ ఉందో అయితే అక్కడ జరిగిందన్నమాట. సో 1857లోని బ్యాటిల్ ఆఫ్ చిన్హట్ ఎవరెవరికి అంటే హెన్రీ లారెన్స్కి, మౌలావి అహ్మదుల్లా షాకి జరుగుతుందన్నమాట. ఓకే. అంబా విలాస్ అనేది ఏంటంటారు, లార్జెస్ట్ ప్యాలెస్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. మైసూర్ ప్యాలెస్ అన్నమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్యాలెస్ ఇన్ ఇండియా. దీన్ని అంబా విలాస్ అని కూడా అంటారు. సో ఓకేనా, ఇది వడయార్ డైనస్టీకి సంబంధించింది. థర్డ్ మైసూర్ వార్ అనేది ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నాడు. 1790-92, అదే 90 నుంచి 92. ఓకేనా, 1700. నెక్స్ట్